సమయం ఇచ్చిన దేవునికి వందనాలు. చూస్తున్న మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీతో మాట్లాడడం దేవుని చిత్తం. అలాగే మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, ఇటు సమయాన్ని మాకు ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రములు ప్రభా. మీరు మధ్య ఉన్నారని చెప్పి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉంటారో వాళ్ళ మధ్య నేను ఉంటాను సెలవిచ్చిన దేవుడు ప్రభా. మా మధ్య మీరు ఉన్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అలాగే నేను మరి వాక్యంలో కూడా నాయన మీరుండి పరిశుధాత్మతో నింపి నాయన నడిపింపు దయచేసి నాయన ఈ వాక్యాన్ని మీరు బోధించేటప్పుడు పరిశుద్ధాత్మ దైవం మీరు మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకున్నాం. నీ యందు భయభక్తులు కలవారి ఎడల దయ చూపుచున్నావు తరతరముల వరకు. నీ యందు భయభక్తులు కలవారి ఎడల దయ చూపుచున్నావు తరతరముల వరకు. నీ యందు భయభక్తులు కలవారి పిల్లలు, నీ యందు భయభక్తులు కలవారి పిల్లలు నీరు టట్టి కోట వలె బహుగా ఫలించును. నీరు కట్టి తోట వలె బహుగా ఫలింతురు. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా, ఆదరణ నీవే ప్రభువా. హల్లెలూయా. చిన్న వాక్యాన్ని చూసుకుందాము. మరి అంటే మనము దేవుల్లో ఎలా ఫలించాలి, మనం ఫలించాలంటే మరి మనము ఏ విధంగా ఉండాలనేది వాక్యాన్ని మనం చూసుకున్నాము. యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించి ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు కూడా పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచుండుడి, మీ యందు నేను నిలిచుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచుంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచుందో, నేను ఎవరి యందు నిలిచుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఎవడైనానో నా యందు నిలిచి ఉండి నిలవాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అటువాన్ని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోను. నా యందు మీరు, మీ యందు నా మాట నిలిచినలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడు. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. అలాగే మరి ఈ వాక్యం మరి యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 8వ వచనాల వరకు మనము దేవుల్లో ఫలించాలి అంటే మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. అంటే మరి నిజమైన ద్రాక్షవల్లిని, మరి నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్తున్నాడు. అయితే మరి దేవునిలో ఉంటేనే మనము ఫలిస్తామన్నమాట. అంటే మరి తండ్రి దేవుడేమో మరి వ్యవసాయకుడు, ద్రాక్షవల్లి యేసు ప్రభువారు. అయితే మరి మనం ద్రాక్షవల్లిని అంటుకట్టబడి ఉంటేనే మనం ఫలిస్తామన్నమాట. మరి వేరుగా ఉండి మనమేమి ఫలించలేము. అంటే మనం ఏం చేయాలి? ఒక చెట్టు ఉంది, చెట్టుకి కొమ్మలు ఉన్నాయి. ఆ కొమ్మలు మరి చెట్టుకి అంటకట్టబడి ఉంటేనే ఆ కొమ్మలకి మరి పూలు పోస్తాయి, కాయలు కాస్తాయి. అదే నరికి ఆ కొమ్మల్ని బయట పారవేసామనుకో, ఆ కొమ్మలు ఎండిపోతాయి, పూలు రావు, దానికి ఫలాలు రావు. ఆ ఎండిపోయినప్పుడు మనం ఏం చేస్తాము? వాటిని కాల్చి అగ్ని వేసి కాల్చేసి బయట పారవేస్తాం. అంటే ఇది పరలోకానికి మరి నరకానికి సాదృశ్యముగా ఉంది. కాబట్టి మరి ఫలింపని ప్రతి తీగను కూడా మరి ఏం చేస్తున్నాడు? నరికి అగ్నిలో పారవేస్తానని చెప్పాడు. అయితే ఆ విధంగా మనము
ఫలించాలి అంటే మరి దేవుల్లో ఉండి మరి ఫలించాలి. లోకంలో ఉండి మనం ఫలించలేం కాబట్టి దేవునిలో ఉండి మరి ఫలించాలి. అంటే మనము మరి యేసుక్రీస్తు వారిని మనం అంటగట్టబడి ఆయనతో అంటగట్టబడి ఉండాలంటే చెట్టుకి ఏ విధంగా కొమ్మలో ఆ విధంగా అంటగట్టబడి ఉంటే మనం కూడా యేసుక్రీస్తుని మనం అంటగట్టబడి ఉండాలన్నమాట. అంటే ఆయన ద్రాక్షావళి అయినప్పుడు మనము తీగలుగా అంటబట్టి ఉండాలి. అయితే మరి ఆ తీగలు మరి ఫలించాలి అంటే మరి దేవునిలో మనం అంటగట్టబడి ఉండాలన్నమాట. ద్రాక్షవల్లికి తీగలు ఎలా ఏ విధంగా అయితే అంటగట్టబడి ఉంటే మనం కూడా యేసుక్రీస్తులో మనము అంటగట్టబడి ఉండాలి. అలాంటప్పుడే మనము ఫలిస్తాము. అయితే మరి నా యందు మీరును మెందు నా మాటలు నిలిచిన మీకు ఏది ఇష్టమో అడుగుడు అన్నాడు. అయితే మనము కూడా వాక్యాన్ని పట్టుకుని ప్రార్థన చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే మరి ప్రార్థన చేస్తారు, చేయరని కాదు కానీ ప్రార్థన చేస్తారు. కానీ మనము ప్రార్థన చేసేటప్పుడు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని మనం అడిగితే తొందరగా జవాబు వస్తుంది అన్నమాట. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడినని చెప్పి అన్నాడు. అయితే నా యందు మీరును అంటే దేవుల్లో మనం ఉండాలి, మన యందు ఆయన మాటలు నిలిచి ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడు ఆయనలో మనం ఉండాలి, మనలో ఆయన మాటలు ఉండాలి. కాబట్టి నా యందు మీరును మీ యందు నా మాటలో నిలిచి ఉన్నాడలో మీకు ఏది ఇష్టమో అడుగుడు, అది మీకు అనుగ్రహింపబడిన అని చెప్పింది వాక్యములు. అంటే వాక్యములో ఏది ఉందో అదే మనము ఆ వాక్యాన్ని పట్టుకొని మనము ప్రార్థన చేసినప్పుడు తొందరగా కార్యాలు జరుగుతాయి. మామూలుగా ప్రార్థన చేసిన దానికంటే కూడా వాక్యాన్ని పట్టుకుని ప్రార్థన చేయడం వలన తొందరగా జవాబు వస్తుంది. మన ప్రార్థనకు తొందరగా జవాబు వస్తుంది అనమాట. అంటే నా యందు మీరును అంటే దేవునిలో మనం ఉండాలి, నా యందు మీరును మీ యందు నా మాటలు అంటే దేవునిలో మనం ఉండాలి, మనలో దేవుని మాటల్లో ఉండాలన్నమాట. ఉన్నప్పుడు మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడిన అన్నాడు. అప్పుడు మీకు ఏది ఇష్టమో అడుగుడంటే మనకి ఏది అవసరం ఉందో అది దాన్ని మనం అడగాలి. ఈ వాక్యాన్ని పట్టుకుని మనం అడగాలి. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి మీకు ఏది ఇష్టమో అడుగుడు, అది మీకు అనుగ్రహింపబడిన అని చెప్పినాడు. స్పష్టంగా ఇక్కడ వాక్యంలో మాట్లాడారు. అందు గురించి ప్రభువా నీ యందు నేనున్నాను, నా యందు మీ మాటలు నిలిచి ఉన్నాయి. ప్రభువా మీరు అప్పుడు మీకు ఏది ఇష్టం అడుగుడి అనుగ్రహిస్తానని చెప్పున్నారు కదా ప్రభా. మరి నేను అడిగిన ఏదైతే నేను ప్రార్థన చేస్తున్నానో, ఏదైతే మీ దగ్గర మొరపెడుతున్నానో, ఏదైతే మీ దగ్గర గోజాడుతున్నానో, ఏదైతే నేను ప్రతిరోజు మీ దగ్గర మీ పాదాల దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నానో అవన్నీ కూడా నాకు అనుగ్రహించు ప్రభు అని చెప్పి వాక్యాన్ని పట్టుకుని మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు అది ప్రార్థన చేసేటప్పుడు కూడా మన విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఆ ప్రభా నా యందు మీరును మీ యందు నా మాట నుంచి మీకు ఏది ఇష్టమో అడుగుడి అని చెప్పి ఉన్నారు కదా ప్రభా. అయ్యా మీ యందు నేనున్నాను, నా యందు మీ మాటలు నిల్చున్నాయి. అప్పుడు నాయన మరి నాకు అవసరమైనవి నేను అడుగుతున్నాను ప్రభా. అయ్యా మీరు మాకు అనుగ్రహించండి ప్రభా. అయ్యా మీరు వాక్యం ద్వారా మాట్లాడారు కదా ప్రభా. ఈ వాక్యం ద్వారా నాయన నేను కూడా అడుగుతున్నాను ప్రభా. మీరు నేను ప్రార్థన చేసిన ప్రార్థనలన్నిటికీ నాయన జవాబు దయచేయండి, నాయన సహాయం దయచేయండి ప్రభు అని మనము ఆ వాక్యాన్ని పట్టుకుని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనం విశ్వాసం నుంచి ప్రార్థన ఖచ్చితంగా మనకి జవాబు వస్తుంది. మన అడిగినవి కూడా మనకు అనుగ్రహింపబడతాయి అన్నమాట. అయితే మరి ఇక్కడ మరి ఇంకేం మాట్లాడి ఎవడైనా నా యందు నిలిచిండే ఆ తీగలే నిలిచి ఉండని ఎడల బయట పారవేయబడి అంటున్నాడు. అయితే మరి మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడ్డం, ఇందువలన మీరు నా శిష్యులగుదురు అంటున్నాడు. అయితే మీరు బహుగా ఫలించడం వలన మరి మరి ఏమంటున్నాడు, మీరు బహుగా ఫలించడం నా తండ్రి మహిమపరచబడి అంటే మనం ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడి అంటే దేవుడు యెహోవా దేవుడు ఆయన మహిమపరచబడతాడు. మనం ఫలించడం వల్ల దేవుని నామానికి మహిమ కలుగుద్ది అనమాట. హల్లెలూయా. అయితే మరి మీరు నా శిష్యులగుదురు అంటున్నాడు. అంటే మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడిన అంటున్నాడు. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడిన మరి 8వ వచనంలో. అయితే ఇందువల్ల మీరు నా శిష్యులగుదురు అన్నారు. మీరు బహుగా ఫలించడం వలన మరి
నా తండ్రి మహిమపరచబడినని చెప్తున్నాడు అనమాట. అయితే ఇందువల్ల మీరు నా శిష్యులు అవుతుంది అంటే మనం ఫలించడం వలన దేవుడు ఆయన మహిమపరచబడతాడు. మనమేమో యేసు ప్రభు వారి యొక్క శిష్యులం కూడా మనము అవుతామన్నమాట. అందుకే మనం ఎలా ఉండాలి, ద్రాక్షావళిలో తీగలు ఎలా అంటకట్టబడి ఉంటే అవి పూలు పూసి కాయలు కాసి ఫలిస్తాయి అన్నమాట. అలాగే ఆ ఫలించినవి మరి ఫలించడం వలన మన తండ్రి దేవుడు మరి ఆయన మహిమపరచబడతాడనమాట. అయితే మరి మనము యేసు ప్రభు ఒక శిష్యులం కూడా అవుతారని చెప్తున్నాం అనమాట. అంటే మనం ఎవరిలో ఉండాలి, దేవుళ్ళు ఉంటేనే మనం ఫలిస్తామన్నమాట. వేరుగా ఉండి మనము ఫలించలేము. అయితే మరి ఆదికాండములో కూడా మనము చూసుకుందాము. ఆదికాండంలో కూడా మరి 1వ అధ్యాయము మరి 28వ వచనం, దేవుడు వారిని ఆస్వాదించిన ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకున్నాడు అన్నాడు. అయితే మరి ఇక్కడ అసలు మొట్టమొదటి ఆశీర్వాదాన్ని మనకి ఇక్కడ ఆదికాండం 1వ అధ్యాయంలోనే ఇచ్చాడు. అయితే మనము దానిని ఎక్కువగా మనము చూడం కాబట్టి అయితే మరి ఇక్కడ ఏమన్నాడంటే మరి దేవుడు వారిని ఆస్వాదించాడు. ఎట్లా ఆస్వాదించాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నుంచి దాన్ని లోపరుచుకోమన్నాడు. అంటే మరి దేవుడు వారిని ఆస్వాదించాడు. ఎట్లా అనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దానిని లోపరుచుకొనుడి. అయితే మనల్ని ఫలించమని చెప్పాడు. మొట్టమొదట మరి 1వ అధ్యాయంలోని దేవుడు మనల్ని ఏం చేశాడు, ఆశీర్వదించాడు. ఎట్లా అనగా మీరు ఫలించమన్నాడు, అభివృద్ధి పొందమన్నాడు, విస్తరించమన్నాడు, నిండించమన్నాడు, లోపరుచుకోమని చెప్పాడు అనమాట. ఆ విధంగా మనము దేవుడు మరి మొట్టమొదటే మనల్ని ఆస్వాదించాడు కాబట్టి మనం కొన్ని అడగక పొందుకోలేకపోతున్నాం అనమాట. మనం ఏం చేయాలి, దేవుణ్ణి అడగాలి. ఇప్పుడు లోకంలో సామెత ఉంది కదా, అడగందైనా అమ్మైనా అన్నం పెట్టదని. అలాగే మనం కూడా దేవుణ్ణి అడగాలి. మనం ఫలించమన్నాడు, అభివృద్ధి పొందమన్నాడు, విస్తరించమన్నాడు, నిండించమన్నాడు, లోపరుచుకోమన్నాడు. మనము ఫలించాలి. మనం ఎలా ఫలించాలి, దేవునిలోనే ఫలించాలి. మనం అభివృద్ధి పరచాలన్నా అది కూడా మనం దేవుణ్ణి అడగాలి. అలాగే ఫలించమన్నాడు, అభివృద్ధి పొంది విస్తరించమన్నాడు. మన పరిచర్య చేసినప్పుడు మనము అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించే వాళ్ళకి మనం ఆ విధంగా విస్తరించాలి. అంతే, మళ్ళీ భూమిని నిండించాలంటే మనం ఏం చేయాలి, అనేక ఆత్మలు సంపాదించాలి. మనం అనేక ఆత్మలు సంపాదించి భూమిని నిండించే విధంగా ఉండాలి. అలా లోపరుచుకోమన్నాడు. అయితే దేవుడు మరి భూమి మీద మరి నరుడికి అంత అధికారం ఇచ్చాడు. ఇక్కడ మరి చెప్పాడు కదా, మరి అభివృద్ధి పొంది విస్తరించి నిండించి లోపరుచుకొని సముద్ర చేపలను ఆకాశ పక్షిని భూమి మీద పాకు ప్రతి జంతువుడు ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పాడు. అయితే భూమి మీద ప్రాకు ప్రతిదాన్ని కూడా మరి ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. అన్నిటికైనా కూడా కింద మనం అన్నీ చదువుకుంటే అన్నిటిపైన మనకు అధికారం ఇచ్చాడనమాట. అలాగే మనం ఫలించాలంటే మరి యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల వరకు కూడా మనము ఫలించి అభివృద్ధి పొందాలి. మన దేవుల్లో ఉంటేనే మనం ఫలిస్తామన్నమాట. వేరుగా ఉండి మనము ఫలించాలి. ఆయన ద్రాక్షవల్లి తీగల వల్ల మనం దేవుల్లో అంటగట్టబడి ఉంటేనే ఫలిస్తాం, వేరుగా ఉండి ఫలించము. ఇక్కడ మరి 1వ అధ్యాయము ఆదికాండములో కూడా మరి ఇక్కడ కూడా చెప్పినట్టు మీరు ఫలించి 1:28 మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి నిండించి లోపరుచుకోమన్నాడు. మనం దేవుల్లో ఉంటేనే ఫలించాలి, మన దేవుల్లో ఉండే అభివృద్ధి పొందాలి, మన దేవుల్లో ఉండే విస్తరించాలి. అలాగే దేవుల్లో ఉండే మరి భూమిని నిండించాలి. అలాగే మరి భూమిని కూడా మరి లోపరుచుకోవాలి. మరి అన్నిటిని మీరు ఏలుడని చెప్పాడు. అయితే దేవుడు మనకు ఎప్పుడు అన్నిటిని ఏలే అధికారాన్ని ఇచ్చాడు. కానీ మనం దాన్ని ఉపయోగించుకోవడం వలన మనం ఏలలేకపోతూ ఉన్నాం అనమాట. అందుకే మనము ద్రాక్ష వల్ల ఆయనప్పుడు తీగలుగా మనం అంటగట్టబడి ఉండాలి. దేవుల్లోనే ఉంటేనే మనం ఫలిస్తామన్నమాట. అలాగే మనము నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి మీకు ఏది ఇష్టం అడుగుతాను. అలాగే మనం ప్రార్థన చేసినప్పుడు ఏదైతే అడుగుతున్నామో అవన్నీ నా యందు మీ మాటలు ఉన్నాయి నాయన, మీరు అడిగినప్పుడు ఇస్తానన్నారు కదా ప్రభు అని మనం ప్రార్థన చేసి అడిగినప్పుడు విశ్వాసం తప్పనిసరిగా దేవుడు మనకు జవాబిస్తాడు. మన దేవుల్లోనే ఉండి ఫలిస్తామన్నమాట. ఇక్కడ కూడా మరి ఆదికాండం 1 మరి
28వ వచనంలో కూడా మరి మీరు ఫలించి అమృతం విస్తరించి భూమి నుంచి లోపరుచుకోమన్నాడు. అయితే మనము ఫలించే వాళ్ళలాగా ఉండాలి భూమి మీద, మరి అభివృద్ధి పొందే వాళ్ళలాగా ఉండాలి, మరి విస్తరించే వాళ్ళలాగా, నిండించే వాళ్ళు, లోపరుచుకునే వాళ్ళగా, భూమి మీద ఉన్న ప్రతి జంతువులు మీరు అన్నిటిని ఏలే వాళ్ళలాగా ఉండాలన్నమాట. అందుకే మనము అడిగేటప్పుడు కూడా మనము విశ్వాసంతో అడగాలి. మన దేవుళ్ళు అయ్యా మీరు ఫలిస్తారు నాలో ఉంటే అన్నారుగా, మేము ఫలించే విధంగా సాయం దయచేయమని అడగాలి. మనం ఫలించడం వలన దేవుడు మహిమపరచబడతాడని కూడా, మన ద్వారా దేవుడు మహిమపరచబడు. చాలామంది చూడండి, వాళ్ళు చర్చికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏమీ లేదు, వెళ్ళిన తర్వాత వాళ్ళు చూడు ఎలాగ ఆశీర్వదింపబడ్డారు, ఎలాగ ఫలించారు, ఎలాగ అభివృద్ధి పొందారు అని చెప్పి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు అన్నమాట. అంటే మనం ఫలించడం వలన దేవుని నామం మహిమపరచబడుతుంది, దేవుని నామం ఘనపరచబడుతుంది అనమాట. అలాగే మనము మరి ఈ వాక్యమున ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన. అలాగే నాయన ఎవరైతే చూస్తున్నారో తండ్రి, వాళ్ళందరూ ఎవరైతే అనారోగ్యాలు ఉన్నాయో స్వస్థపరచబడ్డానికి సహాయం దయచేయండి ప్రభా. ఎవరైతే నేను ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారో నాయన, వాళ్ళ ఆర్థిక పరిస్థితులన్నీ మెరుగుపరచడానికి కృప దయచేయండి ప్రభు నాయన. అలాగే ఎవరైతే అప్పులతో ఉన్నారో నాయన, వాళ్ళ అప్పులన్నీ తీరిపోవడానికి కృప దయచేయండి. ఎవరో ఆ దురాత్మలతో బంధింపబడి ఉన్నారు, యేసు నామంలో వాళ్ళకి స్వస్థత కలుగును గాక ప్రభా. అయ్యా ఎక్కడైతే 2-3 ఉంటారో వాళ్ళ మధ్య నేను ఉంటాను జబలో ఇచ్చిన దేవా స్తోత్రంలో ప్రభా. ప్రతి గృహంలోనైనా మీ సన్నిధి ఉంచండి, మీ కాపుదలు ఉంచండి. ఎవరైతే మరి ప్లాట్లు అమ్ముడుపోవాలని చూస్తున్నారో నాయన, వాళ్ళ ప్లాట్లు అమ్ముడుపోవడానికి కృప దయచండి. ఎవరైతే గృహాలు అమ్ముడుపోవాలని చూస్తున్నారో నాయన, వాళ్ళ గృహాలు అమ్ముడుపోవడానికి కృప దయచండి. ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళు కొనుక్కోవడానికి సహాయం దయచేయండి. బండిలు లేని వాళ్ళకి కూడా బండిలు దయచేయండి. గృహాలు లేని వాళ్ళకి గృహాలు దయచేయండి ప్రభా. సమాధానం లేని వారికి సమాధానం దయచేయండి ప్రభా. అలాగే ఏ కుటుంబానికి నైనా మరి ఎంత ధనం అవసరం, పిల్లల ఫీజుల విషయంలో సహాయం దయచండి. ఆర్థికంగా ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభా. అలాగే నాయన మీలో ఉండి ఫలించడానికి ప్రభా నాయన, అయ్యా మరి నాయన మీలో ఉండి ఫలించే ప్రతి వాక్యం మీ హృదయాల్లో భద్రపరచుకుని ప్రభా, మిమ్మల్ని అడిగి ప్రతిదాన్ని పొందుకోవడానికి, మీలో ఫలించే మీరు ద్రాక్ష వల్ల తీగల్లాగా ప్రతి ఒక్కరూ అంటగట్టబడడానికి, ఎవరైతే రక్షణ లేకున్నారో ప్రభా నాయన, రక్షణ లేని వాళ్ళకి రక్షణ దయచేయమని మీ పాదాలు పట్టుకుంటూ ప్రభా, ఈ వాక్యమునైనా అందరు హృదయాల్లో భద్రపరిచినైనా దాని ప్రకారం నడిచి జీవించే వాళ్ళందరూ ఫలించే భాగ్యాన్ని దయచేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అమ్మ అందరికీ వందనాలు.